డియర్ స్టూడెంట్స్, లాస్ట్ సెషన్లో మనం ఎంహెచ్సి మాలిక్యూల్స్ గురించి చదువుకున్నాం. ఈ సెషన్లో ఎంహెచ్సి మాలిక్యూల్స్ ద్వారా జరిగే యాంటీజెన్ ప్రజెంటేషన్ మరియు యాంటీజెన్ ప్రాసెసింగ్ గురించి చదువుకుందాం. యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్లో 2 పాత్వేస్ ఉన్నాయి, ఎండోజీనస్ పాత్వే అండ్ ఎక్సోజీనస్ పాత్వే. ఇప్పుడు మనం ఎండోజీనస్ పాత్వే గురించి మాత్రం చూద్దాం. యాంటీజెన్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేయబడాలి అంటే ముందుగా ప్రాసెసింగ్ జరగాలి. యాంటీజెన్ ప్రాసెసింగ్ అనేటటువంటిది సెల్లోనే అంటే కణంలోనే జరుగుతుంది. మరి కణంలో యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటే ఏమి అంటే పెద్దగా ఉన్నటువంటి యాంటీజెన్, లార్జ్ గ్లోబులార్ ప్రోటీన్గా ఉండేటటువంటి యాంటీజెన్ స్మాలర్ పెప్టైడ్స్గా డిగ్రేడ్ అయ్యి ఎంహెచ్సి మాలిక్యూల్స్కు బైండ్ కావడాన్ని మనం యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటాం. అంటే కణంలో ఉన్నటువంటి యాంటీజెన్ ముక్కలయ్యి అందులో ఉండేటటువంటి ఒక పెప్టైడ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్కు బైండ్ కాబడటమే యాంటీజెన్ ప్రాసెసింగ్. మరి ఈ యాంటీజెన్ ప్రాసెసింగ్ అంతా సెల్లో ఉండేటటువంటి వేరియస్ కంపార్ట్మెంట్స్లో జరుగుతుంది. ప్రధానంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోనే ఎంహెచ్సి మాలిక్యూల్స్ సింథసైజ్ కావడం జరుగుతుంది. మరి సింథసైజ్ అయ్యేప్పుడే ఈ యాంటీజెన్ యొక్క పెప్టైడ్కు బైండ్ కావడం జరుగుతుంది. ఈ పిక్చర్లో కనుక మనం చూస్తే ఇది యాంటీజెన్ యొక్క ప్రోటీన్. ఈ యాంటీజెన్ యొక్క ప్రోటీన్ ప్రోటియోజోమ్ అనేటటువంటి సెల్యులార్ కంపార్ట్మెంట్లోకి చేరటం, తర్వాత స్మాలర్ పెప్టైడ్స్గా ముక్కలు కావటం మనం చూస్తాం. ఇటువంటి పెప్టైడ్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి చేరి ఎంహెచ్సి మాలిక్యూల్స్కు బైండ్ అయ్యి సెల్యుల్ పైన ఉండేటటువంటి సెల్యులార్ మెంబ్రెయిన్ ద్వారా ప్రజెంట్ చేయబడటం జరుగుతుంది. యాంటీజెన్ అనేటటువంటిది ఎందుకు ప్రాసెసింగ్ ప్రజెంటేషన్ అంటే ఎంహెచ్సి మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేయబడాలి అని అంటే ఈ ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటటువంటిది కనపడాలి. అంటే టీ సెల్స్ అనేటటువంటివి యాంటీజెన్ను రికగ్నైజ్ చేయాలి అంటే తప్పనిసరిగా యాంటీజెన్ అనేటటువంటిది ఎంహెచ్సి మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేయబడాలి. ఎంహెచ్సి మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేయబడినటువంటి యాంటీజెన్ను మాత్రమే టీ సెల్స్ అనేటటువంటివి ఐడెంటిఫై చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా యాంటీజెన్ ప్రజెంటేషన్ అనేటటువంటిది అవసరం. ఇక్కడ టీ సెల్స్కు డ్యూయల్ స్పెసిఫిసిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. అంటే 2 రకాలైనటువంటి గుర్తించగలిగే ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఇది పెప్టైడ్ యాంటీజెన్ను ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఎంహెచ్సి మాలిక్యూల్ను ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఎంహెచ్సి మాలిక్యూల్ ద్వారా ప్రజెంట్ చేయబడిన పెప్టైడ్ యాంటీజెన్ను ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఎంహెచ్సి మాలిక్యూల్ను ఐడెంటిఫై చేస్తుంది. అంటే టీ సెల్కు ఉండేటటువంటి టీ సెల్ రిసెప్టార్ యాంటీజెన్ను ఐడెంటిఫై చేయటము, అలాగే ఎంహెచ్సి మాలిక్యూల్స్ను ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. ఒకవేళ ఈ యాంటీజెన్ను టీ సెల్ ఐడెంటిఫై చేయలేకపోతే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటటువంటిది ఉండదు. మరి ఎంహెచ్సి మాలిక్యూల్ని ఐడెంటిఫై చేయలేకపోతే అంటే ఎంహెచ్సి మాలిక్యూల్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే ఎంహెచ్సి మాలిక్యూల్ను ఐడెంటిఫై చేయనటువంటి టీ లింఫోసైట్స్ థైమస్ గ్లాండ్లోనే, థైమస్ గ్రంథిలోనే డిగ్రేడ్ కావడము, అవి చనిపోవడము జరుగుతుంది. వాటి డెవలప్మెంటల్ స్టేజెస్లోనే ఎంహెచ్సి మాలిక్యూల్స్ను ఐడెంటిఫై చేసే టీ సెల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి, మిగిలినవన్నీ డిగ్రేడ్ కావడం జరుగుతుంది. టీ సెల్స్కు ఉండేటటువంటి ఈ మార్కర్స్ అనేటటువంటివి ఎంహెచ్సి మాలిక్యూల్స్ను ఐడెంటిఫై చేస్తాయి. హెల్పర్ టీ సెల్స్కు ఉండే CD4 మార్కర్స్ ద్వారా MHC2 మాలిక్యూల్స్ని ఐడెంటిఫై చేస్తే, మరి సైటోటాక్సిక్ టీ సెల్స్కు ఉండేటటువంటి CD8 మార్కర్స్ ద్వారా అవి MHC1 మాలిక్యూల్స్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ పిక్చర్లో మనం సైటోటాక్సిక్ టీ సెల్ తర్వాత ఒక ఇన్ఫెక్టెడ్ సెల్ ఇంటరాక్షన్ను మనం చూడొచ్చు. MHC1 మాలిక్యూల్ ఐడెంటిఫికేషన్ చూడొచ్చు. అలాగే సెకండ్ డయాగ్రామ్లో హెల్పర్ టీ సెల్ అలాగే ఒక యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్కు ఉండేటటువంటి MHC2 మాలిక్యూల్ యొక్క ఇంటరాక్షన్ను మనం చూడొచ్చు. ఈ పిక్చర్లో క్రింద ఉన్నటువంటిది సైటోటాక్సిక్ టీ సెల్. దీనికి ఉన్నటువంటి CD8 మార్కర్ వచ్చి ఇన్ఫెక్టెడ్ సెల్ యొక్క MHC1 మాలిక్యూల్ను ఐడెంటిఫికేషన్ అలాగే
పెప్టైడ్ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి పెప్టైడ్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. టీ సెల్ రిసెప్టార్ వచ్చి పెప్టైడ్ యాంటీజెన్ను ఐడెంటిఫై చేయడం, అలాగే ఎంహెచ్సి మాలిక్యూల్ ఐడెంటిఫికేషన్ను మనం ఇందులో చూడొచ్చు. యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్లో ఫస్ట్ పాత్వే వచ్చి ఎండోజీనస్ పాత్వే. మరి ఎండోజీనస్ పాత్వే అంటే ఎండోజీనస్ యాంటీజెన్స్, సెల్లోనే కణంలోనే తయారైనటువంటి యాంటీజెన్స్ ద్వారా సెల్కి ఏదైనా నష్టం కలిగినప్పుడు మరి ఎండోజీనస్ యాంటీజెన్స్ అనేటటువంటివి ఏవైనా వైరల్ ప్రోటీన్స్ తయారు కావడము, లేదా క్యాన్సరస్ ప్రోటీన్స్, ట్యూమర్ సెల్స్కి సంబంధించినటువంటి క్యాన్సర్లకు సంబంధించినటువంటి ప్రోటీన్స్ తయారయ్యి అవి MHC1 మాలిక్యూల్స్ ద్వారా ప్రజెంట్ చేయబడి వాటిని టీ లింఫోసైట్స్ ఐడెంటిఫై చేసి మరి అటువంటి ఇన్ఫెక్టెడ్ సెల్ను ఆ టీ లింఫోసైట్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి చంపివేయడం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ జరిగేటటువంటి పాత్వేనంతా కూడా మనం ఏమంటామంటే ఎండోజీనస్ పాత్వే, అంటే సెల్లోనే తయారయ్యేటటువంటి యాంటీజెన్స్ యొక్క ప్రజెంటేషన్ను మనం ఎండోజీనస్ పాత్వే అని అంటాం. మరి సెల్లో తయారయ్యే యాంటీజెన్స్ ఏవి అంటే వైరల్ ప్రోటీన్స్ కావచ్చు, లేదా ట్యూమర్ సెల్స్ ప్రోటీన్స్, క్యాన్సరస్ ప్రోటీన్స్ అయినా కూడా కావచ్చు అనమాట. ఈ పిక్చర్లో మనం ఎండోజీనస్ పాత్వే ఓవర్వ్యూ, మొత్తం ఎండోజీనస్ పాత్వేనంతా కూడా చూడొచ్చు. మరి ఒక్కొక్క స్టెప్ను మనం గమనిస్తే మరి ఇక్కడ యాంటీజెన్ ప్రోటీన్స్ తయారయ్యేటటువంటి స్టెప్ అనమాట. ఇక్కడ సెల్లుల్లో ఉండేటటువంటి రైబోజోమ్స్ మీద వైరల్ యాంటీజెన్ యొక్క ప్రోటీన్స్ ఆర్ ట్యూమర్ యాంటీజెన్ యొక్క ప్రోటీన్స్ సింథసిస్ను మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఈ విధంగా సింథసిస్ అయినటువంటి ఈ ప్రోటీన్స్ను ఫారిన్ ప్రోటీన్స్ అంటే మన బాడీకి సంబంధించినటువంటి ఈ ప్రోటీన్స్కు ఒక యుబిక్విటిన్ అనేటటువంటి ట్యాగ్ తగిలించబడుతుంది. యుబిక్విటిన్ అనేటటువంటి ప్రోటీన్, స్మాల్ ప్రోటీన్ దీనికి లింక్ చేయబడుతుంది. మరి ఈ యుబిక్విటిన్ లింక్ చేయబడినటువంటి ఈ యాంటీజెన్ ప్రోటీన్స్ను ప్రోటియోజోమ్స్ తీసుకొని దీన్ని డిగ్రేడ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ ఫారిన్ యాంటీజెన్స్ను లేదా ఈ ఫారిన్ ప్రోటీన్స్ను యుబిక్విటిన్ ట్యాగ్ అది లింక్ అయిన తర్వాత మరి అటువంటి ఈ యాంటీజెన్స్ను ఈ ప్రోటియోజోమ్ అనేటటువంటిది దానిలోకి తీసుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఈ ప్రోటియోజోమ్లో ఉండే సబ్ యూనిట్స్ అన్నీ కూడా ప్రోటియోలైటిక్ ఎంజైమ్సే. మరి అవి ఈ యాంటీజెన్ను, ఈ పెద్ద ప్రోటీన్ను చిన్న పెప్టైడ్స్గా మార్చడం జరుగుతుంది అన్నమాట, డిగ్రేడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా వచ్చినటువంటి ఈ స్మాల్ పెప్టైడ్స్, నియర్లీ 8 to 10 అమైనో యాసిడ్స్ ఉండేటటువంటి ఈ పెప్టైడ్స్ను ఇక్కడ ఉన్నటువంటి ట్యాప్, ఇక్కడ మనం ఈ రెడ్ కలర్లో చూసేటటువంటి దీన్ని మనం ఏమంటామంటే TAP, ట్రాన్స్పోర్టెడ్ అసోసియేటెడ్ విత్ పెప్టైడ్ యాంటీజెన్. ఈ ట్యాప్ ప్రోటీన్ ఈ పెప్టైడ్స్ను ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి పంప్ చేయడం జరుగుతుంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఆల్రెడీ మనం ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటివి సింథసిస్ చేయబడుతున్నటువంటి MHC1 మాలిక్యూల్స్. మరి ఈ ట్యాప్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి పెప్టైడ్తో ఈ MHC1 మాలిక్యూల్ బైండ్ కావడం జరుగుతుంది. మరి బైండింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దే ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మరి అవన్నీ కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి బయటికి రావడం, మరి బయటకు వచ్చినటువంటి ఈ MHC1 మాలిక్యూల్ అలాంగ్ విత్ పెప్టైడ్ యాంటీజెన్ ఎంటర్స్ ఇంటూ గాల్గి కాంప్లెక్స్లోకి చేరడం జరుగుతుంది. మరి గాల్గి కాంప్లెక్స్లో నుంచి ఈ MHC1 మాలిక్యూల్ ఒక అలాంగ్ విత్ ఎ వెజికిల్ మెంబ్రెయిన్ ఉన్నటువంటి వెజికిల్ ద్వారా ఇవి రిలీజ్ అవుతాయి. మరి రిలీజ్ అయినటువంటి వెజికిల్స్ వెళ్ళి ప్లాస్మా మెంబ్రెయిన్తో ఫ్యూజ్ కావడం జరుగుతుంది. మరి ప్లాస్మా మెంబ్రెయిన్తో ఫ్యూజ్ అవుతే అవి ఈ MHC1 మాలిక్యూల్ బయటికి ప్రజెంట్ చేయటం, మరి బయట ఉన్నటువంటి టీ లింఫోసైట్స్ అనేటటువంటి వీటిని బైండ్ అయ్యి టీ సెల్ రిసెప్టార్ ద్వారా బైండ్ అయ్యి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ ఎండోజీనస్ పాత్వే డీటెయిల్డ్ ప్రొసీజర్ అంతా కూడా మనం స్టెప్ వైజ్ చూద్దాం. మరి ఫస్ట్ స్టెప్ వచ్చి సైటోసాలిక్ ప్రోటియోలైటిక్ సిస్టమ్.
తయారైనటువంటి సైటోజాల్లో తయారైనటువంటి యాంటీజెన్స్ ఫస్ట్ ఏం కావాలి అంటే పెప్టైడ్స్గా డిగ్రేడ్ కావాలి. మరి దీన్ని మనం సైటోజాలిక్ ప్రోటియోలైసిస్ అని చెప్పొచ్చు. సెల్లో తయారైనటువంటి యాంటీజెన్స్ మొదట యుబిక్విటిన్ అనేటటువంటి ప్రోటీన్తో ట్యాగ్ చేయబడతాయి. మరి ఈ ట్యాగ్ చేయడానికి అవసరమైనటువంటి ఎంజైమ్ ఈ యుబిక్విటినేటింగ్ ఎంజైమ్ అని అంటాం. ఈ ఎంజైమ్ కాంప్లెక్స్ వచ్చి యుబిక్విటిన్ మాలిక్యూల్స్ను ఈ ప్రోటీన్కు అమైనో టర్మినస్ వద్ద యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా యుబిక్విటిన్ ట్యాగ్ ఉన్నటువంటి ఈ యాంటీజెన్స్ అనేటటువంటివి ప్రోటియోజోమ్స్లోకి ఎంటర్ అయ్యి మరి ఆ ప్రోటియోజోమ్స్లో ఉండేటటువంటి ఛానల్లోనే పెప్టైడ్స్గా డిగ్రేడ్ కావడం జరుగుతుంది. మరి యాంటీజెన్ డిగ్రేడేషన్ యొక్క పిక్చర్ను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది యాంటీజెన్. మరి దీనికి ఈ టర్మినస్ వద్ద యుబిక్విటిన్ ట్యాగ్ను కూడా మనం చూడొచ్చు. ఇది యుబిక్విటిన్ ట్యాగ్. మరి ఈ యాంటీజెన్ ప్రోటియోజోమ్లోకి ఎంటర్ అయ్యి పెప్టైడ్స్గా డిగ్రేడ్ కావడం జరిగింది. ఇది యుబిక్విటిన్ ట్యాగ్. తర్వాత ఇది ప్రోటియోజోమ్. మరి బయటకు వచ్చినటువంటి పెప్టైడ్ పీసెస్ అన్నమాట. ఈ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి ఎంటర్ అవుతాయి. మరి దీన్ని ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటిది ఒక ప్రోటీన్, ట్యాప్ ప్రోటీన్ అంటాం. మరి ట్రాన్స్పోర్టెడ్ అసోసియేటెడ్ విత్ యాంటీజెన్ ప్రాసెసింగ్. మరి దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పోర్టెడ్ అసోసియేటెడ్ విత్ యాంటీజెన్, ట్యాప్ ప్రోటీన్. కాబట్టి ట్యాప్ ప్రోటీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పంపింగ్ ఆఫ్ పెప్టైడ్స్ ఇంటూ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ పిక్చర్లో మనం అసెంబ్లీ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ MHC1 అండ్ యాంటీజెన్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అంతా కూడా మనం చూడొచ్చు. మరి మొదటగా మనం MHC1 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ను కనుక మనం తీసుకుంటే MHC1 మాలిక్యూల్ అనేటటువంటిది 2 చైన్స్తో తయారైంది. ఒకటి ఆల్ఫా చైన్, ఇది ఆల్ఫా చైన్ అలాంగ్ విత్ స్మాల్ బీటా 2 గ్లోబులిన్. ఇది బీటా 2 గ్లోబులిన్ అనేటటువంటిది, ఇది ఆల్ఫా చైన్. తర్వాత ఇది బీటా 2 మైక్రోగ్లోబులిన్. ఈ రెండు అసెంబ్లీ అయితేనే అది కంప్లీట్ MHC1 మాలిక్యూల్. మరి ఈ సింథసిస్ MHC1 మాలిక్యూల్ సింథసిస్ కానీ మరి పెప్టైడ్ బైండింగ్ అంతా కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోనే జరుగుతుంది. మరి మొదట క్లాస్ 1 MHC యొక్క ఆల్ఫా చైన్ సింథసిస్ జరుగుతుంది. మరి బీటా 2 మైక్రోగ్లోబులిన్ బైండ్ కాకముందు దీనికి కాల్నెక్సిన్ అనేటటువంటి ప్రోటీన్ బైండ్ అవుతుంది. మరి బైండ్ అయ్యి దీని అసోసియేషన్ ఈ కాల్నెక్సిన్ తర్వాత MHC1 యొక్క ఆల్ఫా చైన్ రెండు అసోసియేట్ అయి ఉన్నప్పుడు దీనికి బీటా 2 మైక్రోగ్లోబులిన్ అటాచ్ అవుతుంది. మరి ఈ అటాచ్ కావడానికి ముందు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటటువంటి ఉన్నాయి. టాపాసిన్ అంటే ఇంతకుముందు మనం చూసినట్టుగా ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్కు అనుబంధంగా దాన్ని ఈ అసోసియేటెడ్ ప్రోటీనే ఈ టాపాసిన్ మరియు కాల్ రెటిక్యులిన్. ఈ రెండు వచ్చి ఈ కాల్నెక్సిన్ అసోసియేటెడ్ విత్ MHC1 కాంప్లెక్స్తో బైండ్ అయినప్పుడు బీటా 2 మైక్రోగ్లోబులిన్ యాడ్ కావడము అలాగే కాల్నెక్సిన్ రిలీజ్ కావడము జరుగుతుంది. మరి బీటా 2 మైక్రోగ్లోబులిన్ అసోసియేట్ అయినప్పుడు టాపాసిన్, కాల్రెటికులిన్ మరి దీన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. అంటే ఇంకా పెప్టైడ్ యాంటీజెన్ అనేటటువంటిది బైండ్ కాలేదు. మరి ఈ విధంగా టాపాసిన్, కాల్రెటికులిన్ అసోసియేట్ అయి ఉన్నప్పుడు ట్యాప్ అనేటటువంటిది ఒక పెప్టైడ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ పెప్టైడ్ MHC1 మాలిక్యూల్తో బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పెప్టైడ్ దీంతో బైండ్ అవుతుందో వెంటనే ఈ టాపాసిన్, కాల్రెటికులిన్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయి. మరి ఇప్పుడు MHC1 మాలిక్యూల్ కంప్లీట్గా ఫామ్ అయిందనమాట. ఫోల్డింగ్ ఆఫ్ MHC1 మాలిక్యూల్ ఈజ్ కంప్లీటెడ్. దెన్ such MHC1 molecule are released from endoplasmic reticulum. మనం ఈ ఎండోజీనస్ పాత్వేను మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మొదట సెల్లో తయారయ్యేటటువంటి యాంటీజెన్
ప్రోటీన్ యుబిక్విటిన్తో ట్యాగ్ కావడం, మరి ఆ యుబిక్విటిన్ ట్యాగ్ అయినటువంటి యాంటీజెన్ అనేటటువంటి ప్రోటియోజోమ్లోకి ఎంటర్ కావటం, పెప్టైడ్స్గా డిగ్రేడ్ కావటం, డిగ్రేడ్ అయినటువంటి పెప్టైడ్స్ ట్యాప్ ఈ పెప్టైడ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా ఎండోప్లాస్మిక్ రెటికులంలోకి చేరటం జరుగుతుంది. ఎండోప్లాస్మిక్ రెటికులంలో MHC1 మాలిక్యూల్ సింథసైజ్ జరుగుతుంది. మరి MHC1 మాలిక్యూల్ సింథసైజ్ జరిగేప్పుడే ఈ పెప్టైడ్ కూడా దీనికి అసోసియేట్ అయ్యి కంప్లీట్ MHC1 మాలిక్యూల్ అలాంగ్ విత్ పెప్టైడ్ యాంటీజెన్ ఫామ్ అయ్యి అవి ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి రిలీజ్ కావటం, మరి అటువంటివి గాల్గి కాంప్లెక్స్లోకి ఎంటర్ కావటం, గాల్గి నుంచి మరి వెజికిల్ రూపంలో అవి సెల్ మెంబ్రెన్తో ఫ్యూజ్ అయిపోయి బయటికి ప్రజెంట్ చేయబడటం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రజెంట్ చేయబడినప్పుడు టీ సెల్ అనేటటువంటిది, మరి ఈ MHC1 మాలిక్యూల్స్ అన్ని న్యూక్లియేటెడ్ సెల్స్ కూడా MHC1 మాలిక్యూల్ను ప్రజెంట్ చేస్తాయి. మరి ఈ విధంగా MHC1 మాలిక్యూల్ను సైటోటాక్సిక్ టీ సెల్స్ వీటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి సెల్లో ఏదైనా వైరల్ ప్రోటీన్ తయారైనా లేదా ట్యూమర్ ప్రోటీన్స్ తయారైనా వాటిని MHC1 మాలిక్యూల్స్ అనేటటువంటి ప్రజెంట్ చేయడం, దాన్ని టీ లింఫోసైట్స్ సైటోటాక్సిక్ టీ సెల్స్ ఐడెంటిఫై చేయటము, మరి అటువంటి సెల్ను డెస్ట్రాయ్ చేయటము జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి యాంటీజెన్ ప్రోటీన్స్ ఇక్కడ తయారు కాలేదు అని అన్నా కూడా సెల్లో తయారయ్యేటటువంటి ఏ ప్రోటీన్ అయినా MHC1 మాలిక్యూల్స్ ప్రజెంట్ చేస్తాయి. అయితే అటువంటి ప్రోటీన్స్ను టీ సెల్స్ అనేటటువంటివి ఐడెంటిఫై చేయలేవు, మరి ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ఉండదన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ మనం ఈ ట్యాప్ ప్రోటీన్ అనేటటువంటి దాన్ని ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేటటువంటిది ఇన్హిబిట్ చేయడం జరుగుతుంది. అలాగే MHC1 మాలిక్యూల్ ఎక్స్ప్రెషన్ను అడినో వైరస్ ప్రోటీన్స్ కూడా ఇన్హిబిట్ చేయడం జరుగుతుందన్నమాట. అది మనకు ఎండోజీనస్ పాత్వే. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సోజీనస్ పాత్వే అనేటటువంటి దాన్ని చూద్దాం. మరి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.